కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఎలాంటి పోరాటం చేయబోతుంది ముందు రోజులు? మీరు చూస్తా ఉన్నారు, గత 10 సంవత్సరాల కాలం నుంచి భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతుంది తప్ప దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం ఏనాడు పాల్పడలేదు. గత వారం రోజుల కింద గుజరాత్ లో జరిగినటువంటి ఏఐసిసి సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి తీవ్రమైన నిర్ణయాలకు భయపడి ఈ రోజు రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన ఈ ఈడీ అని మళ్ళీ ఒక దొంగ భూకటపు చార్జ్ షీట్ ను చేస్తూ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి మోదీ, అమిత్ షా ప్రతి ఒక్కరికి భయభ్రాంతలకు గురి చేస్తూనే పరిపాలన సాగిస్తున్నారు. ఇది చెల్లని ఆటలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి మతతత్వ హక్కులను కాలవేయడానికి కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల వారసత్వ భూములను పెద్దలకు దారదత్తం చేసి అమ్ముకొని మైనారిటీలను ఆర్థికంగా దెబ్బతీయడానికి చేసిన కుట్ర. ఎస్సీలో 100 ఎకరాల భూమి కాంగ్రెస్ పార్టీ ఆక్రమించిందని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు నిన్న సుప్రీంకోర్టులో కూడా రీస్టోర్ చేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దాని మీద మీ స్పందన? హెచ్సియులో అపోజిషన్ పార్టీలన్నీ చేస్తున్న తప్పు రాద్ధాంతం. గతంని తిప్పి చూసుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది ఆ భూమి గురించి. భారతీయ జనతా పార్టీ గాని బీఆర్ఎస్ గాని కలిసి ఆడుతున్నటువంటి దొంగ నాటకాలని తెలియజేస్తున్నాం. దాంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు తన ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అది.